బీజేపీ ఎంపీలు చూడండి, వారు ఎవరు మాట్లాడినా రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి ధైర్యంగా వారు గట్టిగా మీడియా ముందే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అరవింద్ కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, ఎంపీల వాళ్ళు బీజేపీ ఎంపీలు కూడా రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పి చెప్తున్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు ఎన్నిక తర్వాత కూడా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలని అది కూడా ఒక కంకణంలో జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు మనలాంటి వాళ్ళు రాజ్యాంగం కోసం అనేక రకాల ఉద్యమాలు పోరాటాలు చేస్తే వాళ్ళు కొంత దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు, పెండింగ్ పెడుతున్నారు, దాన్ని నిలిపివేస్తున్నారు. తప్ప వాళ్ళ ఆలోచన భారతదేశాన్ని మొత్తం హిందూ దేశంగా మార్చి భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని ఆలోచనతో వాళ్ళందరూ కూడా అదంతా మనకు తెలుసు. ఈరోజు దేశంలో ప్రజల కోసం ఎవరు కొట్లాడుతున్నారు? అటు మావోయిస్టులు కావచ్చు, బయట కమ్యూనిస్టులు, లేకపోతే ప్రజా సంఘ నాయకులు. వాళ్ళ టార్గెట్ ఈరోజు ఆపరేషన్ కగారుతోనే మొత్తం మావోయిస్టులు అందరినీ కూడా అంతం చేసినామని చెప్తున్నారు. ఆ తర్వాత ప్రజల కోసం ఎవరు కొట్లాడతారు? మనమే కొట్లాడతాం. తర్వాత మనల్ని కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి జైలు పాలు చేసి, లేకపోతే ఇంకే రకంగా మనం ఇబ్బందులు చేసి, లేకపోతే కమ్యూనిస్టు పార్టీలో ఉండొద్దు అన్న తప్పుడు ఆలోచనతో ఈ ప్రజా సంఘాలు కూడా ఉండదు. ఎవరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా బీజేపీ వ్యతిరేకంగా ఎవరు కొట్లాడద్దు, మాట్లాడద్దు అనే ఆలోచనతో వారు పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఎన్నికలు వచ్చిందంటే వాడు పాకిస్తాన్ పూర్తి చేసి వచ్చి, లేకపోతే ఇంకొక దేశం పూర్తి చేసి వచ్చి అక్కడ దాడులు చేయించి యుద్ధాలు చేయించి వాళ్ళు గెలిచే పరిస్థితి మనం కళ్ళ కట్టినట్టు మనం చూస్తున్నాం. కానీ ఈ దేశంలో ఇంతకుముందు అనేక సమస్యలు కూడా మాట్లాడట్లేదు. ఉద్యోగాల కోసం మాట్లాడట్లేదు, సమస్యలు రైతుల సమస్యలు మాట్లాడట్లేదు, కార్మిక సమస్యలు మాట్లాడట్లేదు, రాజ్యాంగంలో ఉన్న చట్టాలను కూడా తీసి మారుస్తున్న పరిస్థితి ఉంది. వాటి కోసం కూడా మాట్లాడట్లేదు. కానీ ఈ సమస్యలన్నీ కూడా ఏమనంటే వాడు దేశం పేరు, దేశాన్ని హిందూ రాష్ట్రానికి దేశంగా మార్చాలనే ఆలోచన ఉంది. కానీ ఈరోజు మనం